ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. తెలంగాణ సీఎం సభల విషయంలో ఇక నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయా? నో జంబోస్, ఓన్లీ కాంబోస్ అని సెక్యూరిటీ వింగ్ అంటుందా? ప్రోటోకాల్, విఐపి పాస్ల విషయంలో కూడా భారీ మార్పులు ఉండబోతున్నాయా? అసలేంటా చేంజెస్? 2.5 ఏళ్ల తర్వాత సడన్గా ఇప్పుడు ఎందుకు మార్పులు చేస్తున్నారు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే సభా వేదికల విషయంలో కీలకమైన మార్పులు చేయాలని భావిస్తున్నారట. సీఎం సెక్యూరిటీ వింగ్ ఈ దిశగా చర్యలు తీసుకుంటుంది. ఇక మీదట ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు మాత్రమే వేదిక మీద కూర్చునేలా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. సో ఇప్పటి వరకు కొనసాగుతున్న జంబో సిస్టమ్ను పూర్తిగా చేంజెస్ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన పేరుతో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకు ప్రభుత్వం అండ్ పార్టీ తరపున సభలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కంటే భిన్నంగా సీఎం కూర్చునే సభావేదికపై ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తున్నారు. కానీ అదే ఇప్పుడు సీఎం సెక్యూరిటీ సిబ్బందికి తలనొప్పిగా మారడంతో పాటు ప్రోటోకాల్ వివాదాలు కూడా వస్తున్నాయి. కొందరు నేతల అత్యుత్సాహంతో సెక్యూరిటీ అధికారులు బాగా ఇబ్బంది పడుతున్నారట. భద్రతా పరంగా వరుస వివాదాలు జరుగుతున్నట్లు గుర్తించిన ఉన్నతాధికారులు దిద్దుబాటు మొదలుపెట్టారు. బీఆర్ఎస్ హయాంలో సీఎం కూర్చునే వేదిక మీద నిర్దేశించిన కొందరు ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులకు మాత్రమే అవకాశం ఉండేది. ఇతర ముఖ్య నేతలకు వేదిక ఎదురుగా ప్రత్యేకంగా వీవీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేసేవారు. దాంతో ప్రజాప్రతినిధులు అందరికీ సరైన ప్రాధాన్యత దక్కడం లేదనే విమర్శలు అప్పట్లో ఉండేవి. సో తమ ప్రభుత్వంలో అటువంటి వాటికి అవకాశం ఇవ్వకూడదు అనుకున్న సీఎం రేవంత్ రెడ్డి తాను పాల్గొనే సభల్లో వేదికల మీద అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు, స్థానిక నేతలకు కూడా అవకాశం ఇవ్వాలని సూచించారట. దాంతో వేదికపై కూర్చునే వారి సంఖ్య పెరిగి జంబో అయింది. సో సీఎంతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ ఒకే రకమైన కుర్చీలు వేయడం, మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా సెక్యూరిటీ అభ్యంతరాలు లేకుండానే వేదిక మీద కూర్చునే అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఈ అవకాశాన్ని కొందరు నేతలు దుర్వినియోగం చేస్తున్నారట్టుగా తాజాగా బయటపడింది. వేదిక మీద ఉన్న వాళ్ళు అత్యుత్సాహంతో సెక్యూరిటీని దాటుకొని సీఎంను కలవడానికి దూసుకురావడం, శాలువాలు కప్పడం, వినతి పత్రాలు ఇవ్వడంతో పాటు ఆయన వేదిక దిగే సమయంలో సెక్యూరిటీ సూచనలు పట్టించుకోకుండా అతి చేస్తున్నట్లు గ్రహించారు అధికారులు. సో ఇలాంటివన్నీ బాగున్నంత వరకు బాగానే కనిపిస్తాయి, కానీ రేపేదైనా చిన్న తేడా జరిగితే ఏంటన్నది భద్రతా అధికారుల ప్రశ్న. సో అందుకే కంట్రోల్ పెట్టాలనుకున్నటువంటి సమాచారం. సో వేదికపై కూర్చునే నేతల జాబితా తయారీలోనూ, పాస్ల జారీ విషయంలోనూ సీఎం సభ జరిగే ప్రాంత స్థానిక నేతల అతి జోక్యం కారణంగా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయట. ఇందుకు గత ఆదివారం నల్గొండలో సీఎం సభ ముగిశాక వేదికపై చోటు చేసుకున్న ఘర్షణనే ఉదాహరణగా చూపిస్తున్నారు. వేదిక మీద ఘర్షణ, ముఖ్యమంత్రి కాన్వాయ్ అడ్డగింతను సెక్యూరిటీ ఆఫీసర్ సీరియస్గా తీసుకున్నారు. ఘర్షణకు కారణమైన వారిని గుర్తించిన పోలీసు అధికారులు వారిపై చర్యలు కూడా సిద్ధం చేశారు. రాష్ట్రంలో మెల్లిగా ఎన్నికల వేడి రాచుకుంటున్న క్రమంలో ఇక నుంచి సీఎం భద్రత విషయంలో కఠినంగా ఉండాలని భావిస్తోంది సెక్యూరిటీ వింగ్. అనుమతి లేని వ్యక్తులు వేదికల మీదకి రాకుండా కఠినంగా వ్యవహరించాలని, ప్రోటోకాల్ను పక్కాగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. వేదిక మీద కూర్చునే వారి సంఖ్యను కూడా పరిస్థితిని బట్టి వీలైనంత కుదించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.